మరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే వృశ్చిక రాశి వారికి కొంతమేర గత 2, 3 సంవత్సరాల నుండి కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. 21 ఆగస్టు నుండి సుమారుగా 2, 3 సంవత్సరాలు వ్యవస్థ బాగా లేదు. ఇక గడిచిన 2024లో ఏదో పర్వాలేదు అనే పరిస్థితే ఉంది. 2025లో డబ్బు పరమైన ఇబ్బందులు. ఎవరినో నమ్మి మధ్యవర్తిత్వం పెట్టి ఓ 20,000 తీసుకొని పోతే, వాడు మన పేరు చెప్పి ఇంకా 50,000 వాళ్ళు మనకు టోకరా పెట్టిన దాఖలాలు కావచ్చు. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ అంటే రూ. 100 కూడా ఇబ్బంది పడే సందర్భాలు. అదేవిధంగా సొంత వాహనాలు అమ్ముకోవడం గానీ, లేదా మనకు ఇంట్లో కొంత నెగటివిటీ వాతావరణం గానీ, గత 2025 అయితే మీకు చాలా పెద్ద మైనస్. గత 2021, 22 నుండి కూడా మైనసే. బట్ 24లో ఏదో ఒక చిన్న పని గురుబలం వల్ల ఇట్లా ఓకే అన్నట్టుగా ఉండే. పని చేసే చోట కూడా మీకు అసలు పని చేస్తారా? చెయ్యరా? వేరే వారిని పెట్టుకోమంటారా? అనే విధంగా ఉండడం గానీ, అధికంగా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం గానీ, హ్మ్. ఇలా ఎన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటిది వారే మీరు వృశ్చిక రాశి వారు. నా, నీ, ను, నే అక్షరాలు, యా అక్షరము, హ్మ్. అదే విధంగా జో అక్షరము, జ్యోతి, జ్యోత్స్న, ఇట్లా జోసెఫ్, లైక్ ఏదైనా గానివ్వండి. ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారు కొంతమేర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. గడిచిన ఒక 8 నెలల నుండైతే తీవ్రమైనటువంటి అతి ఘోరమైనటువంటి అవమానాలు గానీ, హెల్త్ ఇష్యూస్ కావచ్చును, బీపీలో, షుగర్‌లో రావడాలు గానీ, ఇగ అసలు 1, 2 అని నేను చెప్పలేను. ఇలాంటి సందర్భాలైతే ఉన్నవి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే మరి వృశ్చిక రాశి వారున్నారో, మరి 2025లో 26లో, మరి 25లో ఉన్నట్టుగానే 26లో ఉంటుందంటే ఉండదు. ఇంకాస్త ఇబ్బందే ఉంటుంది. ఇదైతే రాసి పెట్టుకోండి. ఎవరైతే వృశ్చిక రాశి వారున్నారో మనం చెప్పినటువంటి పేర్లు కలిగినటువంటి వారికి ఇంకా మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం గానివ్వండి, ఇంకా మనకు ఏమైనా అసలు సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళేటువంటి ఆలోచనలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకటే మీకు అద్భుతమైన రెమెడీ నేను వీడియో చివరిలో చెప్తాను ఖచ్చితంగా. సో, ఎవరైతే వృశ్చిక రాశి వారున్నారో ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. మీరు ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే, నేను ఇందాక చెప్పా, మీ జాతకంలో గనుక రాహు దశనో, కేతు దశనో, మనకు శనైశ్వరుని యొక్క దశలు, అంతర్దశలు గాని వచ్చిన ఎడల కొంత ఇబ్బందులు ఎదురైతవి. ఒకవేళ మీ జాతకంలో రాహుకేతువులు గనుక బాగా లేకున్నా, కంప్లీట్‌గా రాహుకేతువు మధ్యలో అన్ని గ్రహాలు బందీలుగా ఉన్నా కూడా మీరు ఇబ్బందులు పడతారు. అయితే ఇది ఎన్ని రోజులు ఇబ్బందులు ఉంటుంది అనేది మీ వ్యక్తిగత జాతకాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతసేపా, ఎన్ని రోజులా చెయ్యి విరిగింది, ఎన్ని రోజులకు అతుక్కుంటుంది, 41 రోజులా, 3 నెలలా అనేది డాక్టర్ ఏ విధంగా అనేది చెప్తున్నాడో, ఆ విధంగా యెస్, మీరు మీ జన్మ జాతకాన్ని గనుక చూసుకున్నట్టయితే ఓకే, ఇన్ని రోజులు మనకి ఇబ్బంది ఉండబోతున్నది. మరి దీనికి సంబంధించినటువంటిది ఏదైనా రెమెడీలు చేసుకోవాల్సిన, తప్పకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యా ఎట్టి కోశాన కూడా మీరు రెమెడీస్ చేసుకోవచ్చు. చేసుకుంటే అద్భుతంగా మనకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే గోచారము వేరు, గ్రహచారం వేరు. గ్రహచారం బట్టి మనము చేసేటువంటి ఆ యొక్క పూజలు గానీ, గ్రహాలకు సంబంధించినటువంటి ఆ జపాలు గానివ్వండి, మనకు తొందరగా రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారములో రిజల్ట్ చాలా తక్కువ. సో, వృశ్చిక రాశి వారికి కొంచెం ధైర్యంగా ఉండండి. మీరు సుమారుగా అక్టోబర్, నవంబర్, దసరా వరకు మాత్రము మీరు డేర్‌గా ఉండాల్సిందే. తప్పదు. ఇంకా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు కాస్త ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఏవైతే సిట్యుయేషన్స్ మనకు ఇబ్బందిగా అనిపిస్తున్నాయో అవి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు కొంత ఇబ్బందికరంగా మాత్రం ఉంటది 100%. అటు పిమ్మట మీకు డబ్బు పుట్టడం గాని, అసలు అప్పు గూడా పుట్టడం లేదు మీకు యాక్చువల్లీ. అప్పు అంతకుముందు 2022, 23లో ఎట్లా అంటే అట్లా లక్షలే పట్టుకోవాల్సినటువంటి మీకు ఇప్పుడు రూ. 100 కూడా ఇబ్బందవుతుంది. కనుక సమయం అనేది ఎప్పుడు ఒక్క తీరుగా ఉండదు. అది బాగా గమనించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు తప్పకుండా రాబోయే రోజులలో మీరు కొంత
ఇంకాస్త ఇబ్బంది కలిగే సందర్భాలకు సిద్ధంగానే ఉండండి. మీకు రెమెడీ అంటే అద్భుతమైన రెమెడీ. ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో నడిచే దశ, అంతర్దశలను ఒకసారి చెక్ చేసుకోండి. జాతకం లేకున్నప్పటికీ కూడా నేను చెప్తాను ప్రశ్న శాస్త్రం ద్వారా అందరికీ తెలుసు. చాలా మందికి కొన్ని వందల, వేల మందికి కూడా మన రెడ్ టీవీ భక్తి నుండి ఎంతో మందికి నేను జాతకాలు చూడడం జరిగింది, చెప్పడము జరిగింది. అదే విధంగా మీరు కొత్తగా చూసేవారైనా కూడా తప్పకుండా మీరు వన్స్ కలిసే ప్రయత్నం చేయండి. కలిసిన తర్వాత వితిన్ ఒక 3 మంత్స్‌లో 41-3 మంత్స్‌లో మార్పు అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఉండబోతున్నది. వివాహ ప్రయత్నాలు కూడా సరిగ్గా లేదు ఇప్పుడు గోచార రీత్యా. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఓపికగా ఉండాల్సిందే. వివాహ ప్రయత్నాలు కూడా పనికిరావు. ఉద్యోగంలో కూడా అవకతవకలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదో నింద మీపై మోపేటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మినటువంటి వారే మీకు మోసపూరితమైనటువంటి వాతావరణం చేస్తారు. ఈ సమయంలో మీ ఇంట్లో తండ్రికో, తల్లికో ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ 24లోనో, 25లోనో జరిగి ఉండాలి. సో, తప్పకుండా వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీరు రాసి పెట్టుకోవచ్చును. వృశ్చిక రాశి వారు తప్పకుండా కలిసే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.